హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో కొబ్బరి లడ్డు చాలా క్విక్గా చేసుకునే రెసిపీ ఈరోజు ఈ వీడియోలో మీకు చూపిస్తాను. చాలా టేస్టీగా ఉంటుందండి. ముందుగా స్టవ్ వెలిగించుకుని బాండీ పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకుని జీడిపప్పును పలుకులు చేసుకుని వేయించుకుందాం. వేగిన తర్వాత పక్కన తీసుకుని పెట్టేసుకుని ఆల్రెడీ నేను కొబ్బరి తురుము చేసి పెట్టుకున్నానండి మిక్సీలో. ఈ తురుమును కూడా అదే బాండీలో యాడ్ చేసేసుకుని బాగా ఫ్రై చేసుకుందాం. ఇది కొంచెం పచ్చివాసన పోయేంత వరకు కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, కొంచెం కలర్ చేంజ్ అయింది. ఇప్పుడు మనం బెల్లం ఒక 2 కప్పులు కొబ్బరి తురుముకి 1 కప్పు బెల్లం అయితే మనకు సరిపోతుంది. ఇది ఆర్గానిక్ బెల్లం అండి, చాలా టేస్టీగా ఉంటుంది, అంతేకాకుండా చాలా హెల్దీ కూడా. చూసారు కదా, ఇప్పుడు కొంచెం కలర్ చేంజ్ అయింది. ఇప్పుడు దీన్ని మనం మూత పెట్టుకుని బాగా మగ్గించుకుందాం. ఇదే ప్లేస్లో మీరు పంచదార కూడా వేసుకుని చేసుకోవచ్చు, కాకపోతే పంచదార హెల్దీ కాదు కాబట్టి బెల్లంతో చేసుకుందాం. ఇది మూత పెట్టుకుని ఇప్పుడు ఒక 10 మినిట్స్ మనం మగ్గించుకుందాం. 10 మినిట్స్ అయిన తర్వాత చూసారు కదా, మొత్తం బెల్లంలో ఉన్న వాటర్ అంతా వచ్చేసి మొత్తం కలర్ అనేది చేంజ్ అయింది. ఇప్పుడు ఇందులో కొంచెం ఇలాచీ పొడి వేసుకుని బాగా ఒకసారి మిక్స్ చేసుకుందాం. ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని ఉండలు కట్టేసుకోవడమే, దగ్గరికి వచ్చేస్తుంది కదా తర్వాత. ఓకే అండి, ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లోకి వెళ్ళి మన ఛానల్లో కంటెంట్ ఉంది అనుకుంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు చల్లారిన తర్వాత మనం ఉండలు కట్టేసుకోవడమే. పిల్లలకి పెద్దలకి చాలా ఆరోగ్యకరంగా ఉంటుందండి, చాలా మంచిది కూడా కొబ్బరి లడ్డు అనేది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.